ముందు భాగంలో దశరథ మహారాజు శ్రీరాముణ్ణి అయోధ్యకు యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయడం గురించి ఆలోచించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ రాజ్య పుర ప్రముఖులతోనూ మంత్రులతోనూ పౌరులతోనూ అందరితో చర్చించి వారందరూ దానికి సంతోషంగా ఒప్పుకోవడంతో రాబోవు పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించేందుకు నిశ్చయించాడు. ఆ తరువాత దశరథుని ఆదేశానుసారం వశిష్ఠ మహర్షి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యమని మంత్రులకు, సైన్యాధ్యక్షులకు, పురోహితులకు అందరికీ ఆదేశాలను జారీ చేశాడు. అయితే సభ ఇంకా జరుగుతూనే ఉంది. దశరథుడు తన ముఖ్య అనుచరుడు, మంత్రి అయిన సుమంత్రుణ్ణి పిలిచి, సుమంత, నీవు వెళ్లి రాముణ్ణి ఇక్కడకు తీసుకునిరా అని ఆదేశించాడు. మహారాజు ఆదేశానుసారం సుమంత్రుడు అలాగే వెళ్లి రాముణ్ణి తన రథం మీద ఎక్కించుకొని అందరూ సమావేశమై ఉన్న సభాభవనానికి తీసుకువచ్చాడు. అయితే దూరం నుంచే తన కుమారుని రాకను గమనించాడు దశరథ మహారాజు. రథం మీద ఠీవిగా కూర్చున్న శ్రీరామచంద్రుణ్ణి చూడడానికి ఆయనకు 1000 కనులు ఉన్నా ఇంకా చాలవేమో అని అనిపించింది. ఆహా, ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే సౌందర్యం రాముడిది అని తనలో తాను అనుకున్నాడు. రథం దిగిన రాముడు తండ్రి వద్దకు వచ్చి భక్తితో ఆయనకు పాదాభివందనం చేశాడు. వెంటనే దశరథుడు తన కుమారుణ్ణి 2 చేతులతో పైకెత్తి గట్టిగా కౌగిలించుకుని పక్కనే ఉన్న ఉన్నతాసనంపై కూర్చోబెట్టాడు. ఆ తరువాత అతడితో మాట్లాడుతూ, రామా, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య, పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు, యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చెయ్యాలని సంకల్పించాను. దానికి ప్రజలందరూ కూడా ఆమోదించారు. కాబట్టి రాబోవు పుష్యమి నక్షత్రంలో నీకు యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడిగా కొన్ని విషయాలు చెబుతాను, శ్రద్ధగా విను. నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. కాబట్టి నువ్వు అందరితో వినయంగా నడుచుకోవాలి. నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. కామక్రోధాలు మొదలగు వాటిని దగ్గరకు రానివ్వకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా ప్రవర్తించాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ఎల్లప్పుడూ ధనంతోనూ, ధాన్యంతోనూ, ఆయుధాలతోనూ సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ప్రకారం ప్రజలందరూ మెచ్చే విధంగా రాజ్యపాలన చెయ్యాలి అని అన్నాడు. అయితే ఆ మాటలు విన్న రాముని మిత్రులు అంతులేని ఉత్సాహంతో వెంటనే ఈ సంతోష వార్తను కౌసల్యాదేవికి తెలియజేయడానికి ఆమె వద్దకు పరుగులు తీశారు. శ్రీరాముని పట్టాభిషేక వార్త విన్న కౌసల్య సంతోషంతో పొంగిపోయింది. ఆ వార్త తెచ్చిన వారికి బంగారు ఆభరణాలు బహుమానంగా ఇచ్చి సత్కరించింది. ఇటు దశరథుని వద్ద ఉన్న రాముడు తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా విని వినయంగా ఆయనకు నమస్కరించి ఆయన అనుమతితో తన గృహానికి వెళ్ళాడు. ఆ తరువాత కూడా దశరథుడు చాలాసేపు మంత్రులతో ఈ విషయమై చర్చించాడు. మరుసటి రోజే పుష్యమి నక్షత్రం కాబట్టి ఆలస్యం లేకుండా ఆ రోజు శ్రీరాముని పట్టాభిషేకం జరగాలని ఆదేశించాడు. మంత్రులందరూ కూడా దానికి అంగీకరించగా దశరథుడు దాంతో ఇక సభను చాలించి తన అంతఃపురానికి వెళ్ళాడు. అలా అంతఃపురానికి వెళ్లిన ఆయన మరలా సుమంత్రుణ్ణి పిలిచాడు. పిలిచి, సుమంత, రాముణ్ణి మరొకసారి నా వద్దకు తీసుకునిరా అని అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముని దగ్గరకు వెళ్లి అదే విషయం చెప్పాడు. అయితే అది విని ఆశ్చర్యపడిన రాముడు, ఇప్పుడే కదా తండ్రిగారి వద్ద నుంచి వచ్చాను, మరలా ఎందుకు పిలిచారు అని అడిగాడు. దానికి సుమంత్రుడు, రాకుమారా, మహారాజుగారు మిమ్మల్ని మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. మీరు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించండి అని వినయంగా పలికాడు. అది విన్న రాముడు మరో మాట మాట్లాడకుండా సుమంత్రునితో కలిసి దశరథుని వద్దకు వెళ్ళాడు. వెళ్లి తండ్రికి నమస్కరించి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు దశరథుడు ప్రేమగా రాముని తల నిమిరి తన పక్కన కూర్చోబెట్టుకొని, కుమారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది, వృద్ధుడను అయ్యాను.
ఇంతకాలం రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞయాగాలు చేయించాను. ఈ భూలోకంలో సాటిలేని నలుగురు మేటి వీరులను పుత్రులుగా కలిగి ఉన్నాను. దేవరుణము, ఋషిరుణము, పితృరుణము, విప్రరుణము, ఆత్మరుణము తీర్చుకున్నాను. జీవితంలో అన్నీ అనుభవించాను. కాని ఇంకా నీ పట్టాభిషేకం ఒక్కటి మాత్రం మిగిలి ఉంది. నువ్వు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యువరాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యడానికి సంకల్పించాను. కాని ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. నా జాతకంలో చెడు గ్రహాలైన సూర్య, అంగారక, రాహుగ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణం గాని లేక తీవ్రమైన ఆపద గాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచలమైనది. ఏ నిమిషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పుట్టకముందే నీ యువరాజ్య పట్టాభిషేకం జరిగిపోవాలని అనుకుంటున్నాను. ఈరోజు పునర్వసు నక్షత్రం. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు. ఆ శుభముహూర్తంలోనే నీ పట్టాభిషేకం జరిగిపోవాలి. ఈ సందర్భంగా నీవు ఈరోజు రాత్రంతా నీ భార్య సీతతో సహా ఉపవాసం ఉండి దర్భాసనం మీద పడుకోవాలి. ప్రస్తుతం భరతుడు అయోధ్యలో లేడు. అతడు అయోధ్యలో లేని సమయంలోనే నీ పట్టాభిషేకం జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అని కాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమాన్నే కోరుకుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళుడు, ఇంద్రియాలను జయించినవాడు. కాని కుమారా, మనస్సు చంచలమైనది. ఎంతటి ధర్మాత్ముల మనస్సైనా మారదనే నమ్మకం లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు. నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందేమోనని నా అనుమానం. అంతే. నీ విషయంలో నేను ఆ అవకాశం కూడా తీసుకోదలుచుకోలేదు. అందుకనే ఈ తొందర అని చెప్పి మరొకసారి తన కుమారుణ్ణి తనివిదీరా చూసుకుని ఇక నీవు వెళ్ళవచ్చు అని అన్నాడు. తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు మరి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆయన వద్ద సెలవు తీసుకుని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇంతకు ముందు మనం రాముని గుణగణాల గురించి చెప్పుకున్నాం. అప్పుడే ఆయనలో ఒక ప్రత్యేక లక్షణం గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే రాముడు తన మనసులోని భావాలను పైకి కనబడనివ్వడు అని. ఆ లక్షణం మనకు ఈ సందర్భమంతా చాలా స్పష్టంగా కనబడుతుంది. దశరథుడు రామునికి తన మనసులోని విషయాలు అన్నీ చెప్పాడు. రాజ్యపాలన దగ్గర నుంచి భరతుడు అతడి పట్టాభిషేకానికి ఎక్కడ అడ్డుపడతాడో అన్న భయం వరకు. అయితే రాముడు తన తండ్రి చెప్పిన విషయాలన్నిటికీ మౌనంగా తల ఊపాడేగాని మరేమీ మాట్లాడలేదు. ఎందుకంటే తండ్రి చెప్పింది చెయ్యడం ఆయన ధర్మం. అంతవరకే ఆయన ఆలోచించాడు. అంతేగాని రాముడికి స్వయంగా రాజ్యం మీద ఆసక్తి లేదు. అలాగే భరతుడు తన పట్టాభిషేకానికి అడ్డుపడతాడేమో అన్న భయమూ లేదు. అందుకే ఇప్పుడు దశరథుడు తనకు పట్టాభిషేకం చేస్తాను అంటే ఎలా సరే అని తల ఊపాడో, అలాగే రేపు రాజ్యం ఇవ్వను, అడవులకు వెళ్ళు అని చెప్పినా కూడా అలాగే నవ్వుతూ తల ఊపుతాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు ముందే కౌసల్యకు తెలియడంతో సీతను, సుమిత్రను, లక్ష్మణుణ్ణి తన వద్దకు పిలిపించుకుంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు. రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, తండ్రిగారు ఇక నుంచి నన్ను ప్రజాపాలన చూడమని ఆదేశించారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యనున్నారు. రేపే యువరాజ్య పట్టాభిషేకం. ఈ రోజు రాత్రంతా నేను, సీత ఉపవాసం చేసి దర్భాసనం మీద నిదురించాలని ఋత్విక్కులు చెప్పినట్టుగా తండ్రిగారు ఆదేశించారు. కాబట్టి అమ్మా, నీవు నాకు, సీతకు రేపు జరగబోయే శుభకార్యానికి చెయ్యవలసిన మంగళ కార్యాలను జరిపించు అని అన్నాడు. అయితే తన కుమారునికి పట్టాభిషేకమని అతడి నోటి నుంచే వినేసరికి పొంగిపోయింది ఆ తల్లి. ఆమె కంటి నుండి ఆనంద భాష్పాలు రాలాయి. వత్స, రామా, చిరంజీవ చిరంజీవ, చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ముళ్లకు, నీ తల్లి సుమిత్రకు సంతోషం కలిగించే విధంగా ప్రవర్తించు. నాయనా,
నువ్వు పుట్టిన వేళ విశేషం చాలా మంచిది. నువ్వు నీ మంచి గుణాలతో నీ తండ్రికి సంతోషం కలిగించావు. నేను ఆ శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు కాబోతున్నావు. సుఖంగా వర్ధిల్లు అని మనసారా దీవించింది. ఆ విధంగా తల్లి దీవెనలు అందుకున్న రాముడు పక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి చూసి, సోదరా లక్ష్మణ, ఈ పట్టాభిషేకం కేవలం నాకు మాత్రమే కాదు, మన ఇద్దరికి. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మవు. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీకు నచ్చినట్టుగా రాజభోగాలు అనుభవించు, పరిపాలన సాగించు. అసలు నీకోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను అని అన్నాడు. ఆ తరువాత సీతారాములు కౌసల్యకు సుమిత్రకు నమస్కరించి అక్కడి నుండి తమ మందిరానికి వెళ్లిపోయారు. ఇటు రాముడు తన దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడైన వశిష్ఠ మహర్షిని పిలిచి ఆయనతో, ఓ వశిష్ఠ మహర్షి, రేపు నా కుమారుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది కదా, కాబట్టి అతడికి యశస్సు, కీర్తి, సంపదలు కలిగే విధంగా రాముడితో ఉపవాస వ్రతం చేయించండి అని అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం వశిష్ఠుడు ఆయన చెప్పినట్టుగానే రాముని మందిరానికి వెళ్లాడు. గురువు వచ్చినట్లు తెలిసిన రాముడు స్వయంగా ఆయనకు ఎదురు వెళ్లి నమస్కరించి గౌరవంగా ఆహ్వానించి సత్కరించి ఉన్నతాసనంలో కూర్చోబెట్టాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో, రామా, నీ తండ్రి దశరథ మహారాజు రేపు ఉదయం నీకు యువరాజ్య పట్టాభిషేకం జరిపించాలని సంకల్పించారు. కాబట్టి ఈ రోజు రాత్రి నీవు నీ భార్య సీతతో కలిసి ఉపవాసం ఉండాలి అని అన్నాడు. దానికి రాముడు సరే అనగా వశిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాస వ్రతం చేయించాడు. ఆ తరువాత వశిష్ఠుడు అక్కడి నుండి వెళ్లిపోగా ఈ వార్త విని రాముని మిత్రులు, బంధువులు అతని మందిరానికి చేరుకున్నారు. రాముడు వారందరినీ ఆప్యాయంగా పలకరించాడు. అలా ఆ రాత్రి అంతా రాముని గృహం బంధుమిత్రుల సందడితో నిండిపోయింది. కాని మరుసటి రోజు ఎదురవనున్న పెను ప్రమాదాన్ని ఆ క్షణం వారెవ్వరూ ఊహించలేకపోయారు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.